కేంద్ర బడ్జెట్ వచ్చిన ప్రతిసారి తెలంగాణకు జరిగేది ఒకటే, తీరని అన్యాయం. గత 10 ఏళ్లలో మోడీ సర్కారు తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. మరిప్పుడు కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్ నుంచి ఏం తెస్తారన్న చర్చ మొదలైంది. బడేబాయి చంకనెక్కిన చోటేభాయ్ తెలంగాణకు నిధులు తెస్తాడా? అంత సత్తా మనోడికి ఉందా? కేంద్ర బడ్జెట్ 2025పై తెలంగాణ ఆకాంక్షలేంటి? తెలంగాణకు దక్కాల్సిన నిధులు ఈసారైనా వచ్చేనా? అసలు కేంద్రానికి రేవంత్ సర్కారు పంపిన ప్రతిపాదనలేంటి? బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో రేవంత్ సర్కారు సోయితోనే ప్రవర్తించిందా? బడ్జెట్ ప్రతిపాదనలో కాంగ్రెస్ ప్రభుత్వం జనం అవసరాలకు పెద్దపీట వేసిందా, లేదంటే కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే వ్యవహారమేనా? 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన 40,000 కోట్ల లెక్కలెందుకు మారినట్టు? 1,63,500 కోట్ల ఆర్థిక సాయం డిమాండ్ల వెనుక మతలబేంటి? రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం వెనుక చీకటి కోణం బయటపడుతుందా? బడేబాయి చోటేబాయిల రహస్య మైత్రి కుట్రలు బద్దలవుతాయా? బడ్జెట్ 2025తో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగల గుట్టు రట్టు కానుందా? ఈసారైనా నిర్మలమ్మ పద్దులో తెలంగాణకు ఒరిగేదేమైనా ఉందా? కేంద్రానికి రేవంత్ సర్కారు పంపిన ప్రతిపాదనలు చిత్రంగా ఉన్నాయి. అడుక్కోవడంలో కూడా పిసినారితనం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ రాష్ట్రం కోసం ఉన్నయి లేని అన్ని కేంద్రాన్ని అడిగి పారేశారు. ఒకవేళ ఎన్డీఏ సర్కార్ తెలంగాణ వైపు గట్టిగా చూడాల్సి వస్తే 1,60,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటుంది. అది జరిగే ముచ్చటేనా? ఒకవేళ జరిగినా వాటితో జనం అవసరాలు తీరుస్తారన్న గ్యారంటీ ఉందా? కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకుంటే ఏంటి పరిస్థితి? ప్రతిపాదనలు పంపే ముందు గతంలో మనం అడిగినవి ఎన్ని, వాళ్ళు నిజంగా ఇచ్చినవి ఎన్ని అనే అందాజా వేసుకోవాలి కదా. అలా కాకుండా తోచిన కాడికి సాయం అడిగితే ఎలా? మరి వీళ్ళు అడిగినవన్నీ కేంద్రం ఇస్తుందా? తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధుల్లో ప్రత్యేక గ్రాంట్ల విషయంలో ఎప్పటికప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది. అంతెందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి సుమారు 21,600 కోట్ల ఆర్థిక సాయాన్ని అంచనా వేయగా అందులో రాష్ట్రానికి అందింది కేవలం 22%. అంటే 4,700 కోట్లు మాత్రమే విదిలించారు. అడిగి లేదు అనిపించుకోవడం మినహా ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన సాయం జీరో. ఆర్థిక సహకారం అడిగిన ప్రతిసారి రిక్తహస్తమే ఎదురవుతోంది. ఏం చెప్పాలి అడుగు, ఇన్పుట్ రైటర్ అయింది కదా, ఏమని చెప్పాలని అడుగు అంతే. ఆ మధ్య తెలంగాణను సందర్శించిన 16వ ఆర్థిక సంఘం ముందు కాంగ్రెస్ పాలకులు అనేక గొంతెమ్మ కోరికల్ని ఏకరువు పెట్టారు. ఏకంగా 45,000 కోట్ల సాయాన్ని అడిగేశారు.
అన్ని సావధానంగా విన్న కమిషన్ సభ్యులు ప్రజెంటేషన్ బాగుందని ముఖం మీద ఓ ప్రశంస పడేసి గప్చిప్గా హస్తిన చెక్కేశారు. అయినా ఫైనాన్స్ కమిషన్ ఇప్పటి వరకు రాష్ట్రాలకు విధిలించింది అరకొర నిధులే. ఈ వివక్షను ఏనాడో పసిగట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ఆర్థిక సాయం అడగడమే మానేశారు. కానీ కాంగ్రెస్ పాలకులు మాత్రం ఎందుకంత ఆబగా సాయాన్ని అర్థించారో అర్థం కాని పరిస్థితి. అడిగినంత ఇస్తారనుకున్నారో లేదంటే అవివేకమో తెలియదు కానీ 1,63,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి ప్రతిపాదనలు ఇచ్చి వచ్చారు. అందులో కనీసం 10% అయినా ఇస్తారా అంటే అనుమానమే. కేంద్ర ఆర్థిక సర్వే రిపోర్టు బోగస్ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం విడుదల చేసిన ఎకానమిక్ సర్వే 2024-25 నివేదికలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 15 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 88% సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటిందన్నారు. మిషన్ భగీరథపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 100% రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని తెలిపారు. ఐటీలో తెలంగాణ మేటి అని మరోసారి తేల్చి చెప్పిన ఎకానమిక్ సర్వే కర్ణాటకతో పాటు తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని వెల్లడించింది. కాళేశ్వరం సహా తెలంగాణ నీటిపారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం శుద్ధ తప్పు అని నివేదిక తేల్చింది. అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించింది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్గా నిలిచినట్టు ఆర్థిక సర్వే ప్రశంసించిందన్నారు హరీష్ రావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక, ఐటీ, నీటిపారుదల, మహిళా సాధికారతలో సాధించిన ఘనతను ఆర్థిక సర్వే లెక్కలతో సహా వివరించిందన్నారు. స్వీయ ఆర్థిక విధానాలు లేకపోవడం, విజనరీ లోపం, దార్శనికత కొరవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విపరీత ధోరణి ప్రదర్శిస్తూ అడ్డు అదుపులేని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టి వచ్చింది. అసలే ఆ కేంద్రంలోని పాలకులు బనీన్కు తెలవకుండా చెడ్డీ లాగేసే టైపు. అలాంటి వారి ముందు 1,00,000 కోట్ల పైచిలకు ప్రతిపాదనలు గుమ్మరిస్తే కనీసం పరిశీలిస్తారా? తెలంగాణ దిక్కు కన్నెత్తైనా చూస్తారా? అందుకే రేపటి బడ్జెట్లో తెలంగాణకు ఏమిస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.